మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాసపు తరగతులను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రతిష్ఠించి ప్రారంభించుచుండగా, నేడు సర్వలోక సంఘము నీ సిలువను గూర్చిన ధ్యానములు చేయుచుండగా, మేమును ప్రభువా వారితో ఏకీభవించి కొద్ది గడియలు నీ సిలువ యొక్క విలువను మా ఆధ్యాత్మిక జీవితంలో ఎరిగి నీ రాకడకు సిద్ధపడు నిమిత్తం ఆత్మశక్తి, ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. అంశము: కలువరి కొండ, ప్రార్థనా కొండ. కలువరి కొండ, ప్రార్థనా కొండ. కలువరి కొండను గూర్చి, కలువరి సిలువను గూర్చి మనము అనేక గాన ప్రతిగానములు మనం చేస్తూ ఉంటాం, మనకు అలవాటు. బైబిల్ గ్రంథములో కల్వరి అనే మాట ఒక్కచోట మాత్రమే ఉంది. లూకాసు వార్త 23వ అధ్యాయం 33వ వచనంలో, వారు కపాలమడబడిన స్థలమునకు వచ్చినప్పుడు అన్న మాట వద్ద దిగువన కల్వరి అను ఒక్కచోట మాత్రమే బైబిల్ మొత్తంలో కల్వరి అని ఉండటం మనం గమనించుదాం. అందుచేత ఈవేళ కపాలమని మనం అనకుండా లాటిన్ భాషలో ప్రభు సిలువ వేయబడిన కొండ పేరు కల్వరి అని మనం అంటూ ఉంటాం. హెబ్రీ భాషలో దాన్ని గోల్గోతా అన్నారు, లాటిన్ భాషలో దాన్ని కల్వరి అన్నారు, తెలుగు భాషలో కపాలమనబడిన స్థలం అని అన్నారు. ఏ కొండ మీదనైతే మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారో ఆ కొండను ఈవేళ ప్రార్థనా కొండగా గ్రహించే ఒక ప్రయత్నం. తద్వారా మన ఆత్మీయ జీవితంలో ప్రార్థన యొక్క ప్రాధాన్యత, దాని అత్యవసరత, దాని విలువ మనం ఈరోజు తెలుసుకుందాం. లేఖనము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనం, పాత నిబంధన నుండి, కృత నిబంధన నుండి రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. పాత నిబంధన గ్రంథములో ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 7వ వచనం ఎవరైనా చదవండి. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టునప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా నున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడు అనే మాట. ఇది కలువరి కొండ వద్ద, మన్నించండి, సీనాయి కొండ వద్ద మోషే ఇశ్రాయేలు సమాజము కొరకు పలికిన మాట, ప్రార్థన మాట.
సీనాయి కొండ ఇశ్రాయేలు సమాజానికి ప్రార్థనా కొండగా ఇక్కడ కనబడుతుంది. అక్కడ నిర్గమాకాండం 19 అధ్యాయం 16 వచనంలో మూడవ నాడు కొండ మీదకి ప్రభు భూకంపముతోనూ అగ్నిజ్వాలలతోనూ ఉరుములతోనూ మెరుపులతో ప్రత్యక్షమైన దేవునికి మనం ప్రార్థన చేయాలి అని చెప్పే మాట ద్వితీయోపదేశకాండం 4:7. మనం ఆయనకు మొరపెట్టాలి, మనం ఆయనను అడగాలి. ప్రార్థన పాత నిబంధనలోనూ ఉంది, క్రొత్త నిబంధనలోనూ ఉంది. పాత నిబంధనలో ఆదాము మొదలుకొని భక్తులు ప్రార్థించారు. ఎనోషు పుట్టినప్పుడు ప్రార్థనలు ప్రారంభమయ్యాయి అని చెప్పబడటంతో జలప్రళయము మునుపు నుండే మానవులు ప్రార్థిస్తూ ఉండేవారు. ప్రార్థన ప్రాచీన కాల ఆత్మీయ ప్రవర్తన, అది ఇప్పుడు పుట్టింది కాదు అని. ఆది నుండి ప్రార్థన ఉంది. ప్రార్థన ఎప్పటి నుండి ఉంది? ప్రార్థనకు మూలాలేంటి? బైబిలు గ్రంథములో ఉన్న చరిత్రలో ప్రార్థనను ప్రభావితం చేసిన 3 ప్రధాన ఘట్టాలు. మొదటిది సృష్టి. ప్రార్థన ఎప్పుడు మొదలైంది అని అడిగితే నరుడు సృష్టింపబడటంతోనే ప్రార్థన మొదలైంది. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. ప్రతి చల్లపూట వేళ దేవుడు ఆదాము అవ్వలకు ఏదైనా వనములో ప్రత్యక్షమయ్యేవారు. నరులు దేవునితో సంభాషించేవారు. ఆ ఒక్కరోజు మాత్రమే ఎదుటికి రాకుండా ద్రాక్కున్నారు. పాపము ప్రార్థనను ఆపివేసింది. ప్రార్థన దేవునితో సహవాసం, ప్రార్థన దేవునితో ఉండటం, ప్రార్థన దేవునికి చెప్పుకోవటం, ప్రార్థన దేవుణ్ణి అడగటం, ప్రార్థన దేవుణ్ణి అడిగి తెలుసుకోవటం, ప్రార్థన దేవుని చిత్తాన్ని కనుక్కోవటం, ఇది ఇప్పటిది కాదు, ఏదేను వనపు నాటి ప్రవర్తన. నరుడు సృష్టించబడ్డాడా ప్రార్థించాలి. ఎందుకంటే నరుడు దేవుని పోలికలో నిర్మించబడ్డాడు. దేవుని పోలికే ప్రార్థనకు మూలం. మన దేవుని పోలికలో నిర్మించబడ్డాము గనుక. కీర్తనల గ్రంథం 14వ కీర్తనలో సృష్టింపబడిన వాడు ప్రార్థించాలి అన్నట్టుగా మొదటి వచనంలోనేమో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు అనగా నాస్తికుడు బుద్ధిహీనుడు. దేవుడు లేడు అనువాడు నాస్తికుడు. ఉన్న దేవుణ్ణి లేడు అంటే దేవుని దృష్టిలో అదే వెర్రితనం, అదే పిచ్చితనం. దేవుని దృష్టిలో దేవుడు ఉన్నాడు అనువాడే జ్ఞాని. అతడు దేవుడు ఉన్నాడు అని నమ్మిన ప్రతివాడు 4వ వచనంలో ఏం చేయాలి? యెహోవాకు ప్రార్థన చేయాలి. చేయక అతడు మనుషులకు హాని చేస్తున్నాడు. గనుక నీవు ఆస్తికుడువా, నువ్వు ప్రార్థించాలి. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావా, నువ్వు ప్రార్థించాలి. గనుక సృష్టికి మొదలు ప్రార్థన, సృష్టి నుండే ప్రార్థన ప్రారంభమైంది. సృష్టింపబడ్డ ప్రతి నరుడు దేవుడు ఉన్నాడని నమ్మాలి. ఉన్నాడని నమ్మూరుకుంటే కుదరదు. ఆ నమ్మిన దేవునితో సంభాషించాలి, సంప్రదించాలి.
విచారించాలి, ఆయన్ని కనుగొని ఆయనతో మాట్లాడాలి. కనుక ప్రార్థన సబబైన నరుని ప్రవర్తన. ప్రార్థన చేయకపోవటమే అది తన యొక్క స్వభావానికి, ప్రకృతికి విరుద్ధమైన ప్రవర్తన. ప్రార్థన నరునికి సహజమైన ప్రవర్తన. అది వింత కాదు, అది గొప్ప కాదు, అది సహజ సిద్ధమైన ప్రవర్తన. ప్రార్థించకపోవటం వింత, ప్రార్థించకపోవటమే అది మనం మన స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. కనుక మనం ప్రార్థించాలి. ప్రార్థనను ప్రభావితం చేసిన రెండవ ఘట్టము సీనాయి కొండ. దీనిని మనము ఇలా అందాము, దైవాగమనము. మొదటిది దైవ సృష్టి. ప్రార్థనను మొదలు పెడితే ఆ ప్రార్థనను ఇంకా మరింత ప్రభావితం చేసి దానికి ఒక దారి చెప్పిన ఘట్టం సీనాయి కొండ ప్రత్యక్షత, దైవాగమనము. ఎప్పుడైతే సీనాయి కొండ మీద నిర్గమాకాండం 19 అధ్యాయం 16వ వచనంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడో, మొట్టమొదటిసారిగా దేవుడు తన నిజ రూపమును, తన విశ్వరూపమును తన ప్రజలకు కనబరిచి మాట్లాడు దేవుడుగా, విను దేవుడుగా ఆయన నిరూపించుకుని, ఇక మీదట మీరు ప్రార్థించున్నప్పుడల్లా నేను మీకు సమీపస్తుడను అని చెప్పి ప్రార్థనకు ఒక మార్గమును ప్రభు సూచించారు. అదే సీనాయి కొండ వద్ద ప్రార్థనకు వచ్చిన మరో మార్పు ఏంటా అంటే, దేవుడు మందిరమును నిర్మింపజేసుకుని అక్కడ నేను మీతో మాట్లాడుదును అని అతి పరిశుద్ధ స్థలాన్ని కట్టించుకొని ఆ సీనాయి కొండ వద్ద ప్రత్యక్షమైన దేవుడు ఇక మీదట మందిరములో నివసిస్తూ ఇశ్రాయేలు ప్రజలు చేయు ప్రార్థనలన్నీ ఆయన ఆలకిస్తాడట. ఈలాగా మొదటిది దైవ సృష్టి, రెండోది ఇశ్రాయేలు ప్రజల మధ్యకు కలిగిన దైవాగమనము, దేవుడే వారి మధ్యకు వచ్చేయడము. ఒకటేమో సీనాయి కొండ మీదకి రావటం, రెండేమో ఆయన ప్రతిష్ఠించిన మందిరము లోపటికి ఆయన వచ్చేయడం. అలా ఈ రెండు ఆగమనాలలో ఇశ్రాయేలు ప్రజలకు ప్రార్థించడానికి ఒక దిక్కు దొరికింది. తూర్పునున్నవారును, పడమటనున్నవారును, ఉత్తరాన దక్షిణాన ఉన్నవారును యెహోవా యొక్క అతి పరిశుద్ధ స్థలము వైపు చూసి ప్రార్థన చేసే ఒక దిక్కు మందిర నిర్మాణముతో ఏర్పడింది. దీనికి అనుబంధంగా రెండవ పాయింట్లోనే, దైవాగమనములోనే గుడారము కాస్త తీసివేయబడి సొలొమోను దాని స్థానములో ఎప్పుడైతే మందిరం నిర్మించాడో, రాజైన సొలొమోను తన ప్రార్థనలో దేవుని మందిరాన్ని ప్రార్థనా మందిరముగా ప్రతిష్ఠించాడు. ఆ విధంగా ఇశ్రాయేలీలకు దేవుని మందిరం ప్రార్థనా మందిరముగా మార్చబడినది. ఆయన ఏమన్నారంటే, ఆకాశ మహాకాశములో నివసించు దేవుడు నరులు నిర్మించే కట్టడములో పట్టడు. ఈ మనము కట్టిన ఈ యొక్క గోడలులో ఆయన మనం బంధించలేం. భూమి ఆయన సింహాసనము, మరణించండి, ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. గనుక మందిరములోనికి దేవుడు పట్టడు. మరి మందిరం ఎందుకు కట్టాము? కేవలం ఇక్కడికి వచ్చి నీతో మాట్లాడటానికి. నువ్వు ఇందులో పడతావని, ఇందులో సరిపోతావని, ఇందులోనే ఉండిపోతావని కాదయ్యా. నీవు ఆకాశవాసివి, నీవు పరలోకవాసివి. భూమి మీద ఉన్న ఏ నిర్మాణము నిన్ను పట్టజాలదు.
కేవలము ఇక్కడికి వచ్చి నీతో సంభాషించడానికి, నీతో విచారించడానికి మేము కట్టుకున్న మందిరం ఇది అని సొలొమోను దేవుని మందిరమును ప్రార్థనా మందిరముగా ప్రతిష్ఠించాడు. ఈ విధంగా పాత నిబంధన ప్రార్థనా జీవితం ప్రారంభమైంది. కనుక సృష్టితో ఒక ప్రార్థనా విధానం మొదలైంది. పితరులు బలిపీఠాలు కట్టి ప్రార్థన చేశారు. పాత నిబంధన ఇశ్రాయేలు ప్రజలు మందిరం కట్టి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా బలిపీఠము కట్టి, ఇస్సాకు, యాకోబులు, మోషేలు ఎక్కడికి వెళ్ళినా బలిపీఠము కట్టి ఆ బలిపీఠం వద్ద దేవుని ప్రార్థించడం ఆదాము మొదలుకొని మోషే వరకు సాంప్రదాయం అయితే, ఈ బలిపీఠాలు కాస్త సీనాయి కొండ ప్రత్యక్షతతో మందిర రూపం దాల్చింది. ఇక మీదట మందిరానికి వచ్చి ప్రార్థించడం మొదలైంది. మూడవది, ప్రార్థనను ప్రభావితం చేసి ఇంకా దాన్ని మెరుగుపరిచిన మూడవ ఘట్టము క్రీస్తాగమనము. మొదటిది దైవ సృష్టి, రెండవది దైవాగమనము, మూడవది క్రీస్తాగమనము. యేసు క్రీస్తుగా దేవుడు ఎప్పుడైతే భూమి మీదకి అవతరించారో, శరీరధారిగా వచ్చారో, ప్రార్థన యొక్క రూపం మార్చబడినది, ప్రార్థన యొక్క విధానం మార్చబడినది. దేవుడు ఎప్పుడైతే తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపాడో, యేసు క్రీస్తు యొక్క రాకడతో ప్రార్థన యొక్క విధానం ఎలా మార్చబడిందంటే, ప్రభువారు తనను తాను ఆయన వ్యక్తపరుచుకుంటూ మత్తయి సువార్త 12వ అధ్యాయంలో నేను దేవాలయం కంటే గొప్పవాడను అని అన్నారు. అనగా ఇంతకు ముందు వరకు దేవాలయము ప్రార్థనా మందిరముగా ఉండేది. ఇక మీదట ప్రభు వచ్చారు గనుక ఇక మనము ప్రభువుకు ప్రార్థించడం మొదలైంది. ఎందుకంటే ప్రభువే మన దేవాలయం, ప్రభు దేవాలయం కంటే గొప్పవాడు. కనుక యేసుక్రీస్తు ఆగమనముతో ప్రార్థనకు క్రొత్త రూపం వచ్చింది. ఎలా? ఇంతకుముందు మందిరానికి వెళ్ళి మాత్రమే చేసే ప్రార్థనా ప్రవర్తన పగలు రాత్రి యేసుక్రీస్తు వారు ఆయన ఏకాంతములో ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఎక్కడ ఉంటే అక్కడ కొండలలోనికి వెళ్ళి ఆయన రాత్రంతా ప్రార్థనలో గడపటం అనే క్రొత్త ప్రవర్తన ప్రారంభమైంది. ఇది మునుపు పాత నిబంధన ప్రజలకు తెలియని ప్రవర్తన. సో యేసుక్రీస్తు రావటంతో ప్రార్థనలో మెరుగులు దిద్దబడ్డాయి, ప్రార్థన మారిపోయింది, ప్రార్థన పెరిగిపోయింది. ఒక స్థలానికే వెళ్ళి చెయ్యాలి అన్న నమ్మకం నుండి ఏ స్థలాన్నైనా కూడా మోకరించి మనం ప్రార్థించవచ్చు అనే తలంపులు అనేలాంటి ప్రవర్తన యేసుక్రీస్తు ప్రార్థనా జీవితంతో ప్రారంభమైంది. యేసుక్రీస్తు రావడంతో ఇక కేవలం యాజకులు మాత్రమే కాదు, సామాన్యులు కూడా ప్రార్థించవచ్చు అనే యొక్క ధోరణి ప్రారంభమైంది. శిష్యులకు ఆయన ప్రార్థన నేర్పడం ప్రారంభించారు. శిష్యులు కూడా యేసు ప్రభువును ప్రార్థన నేర్పమని అడిగారు. ఈ విధంగా క్రొత్త నిబంధన ప్రార్థన స్వరూపం మెల్లమెల్లగా ఏర్పడింది. ఇక ప్రభు ఈ లోకమును ఆయన విడిచి వెళతారు అనగా ఆఖరి రాత్రి యేసు ప్రభువారు ఆయన జీవితంలో తెల్లవారితే సిలువ వేయబడి మరణిస్తారు అనగా మునుపటి రాత్రి ప్రభు వల్ల భోజనం స్థాపించినప్పుడు 7 మారులు ప్రార్థన చేయండి, 7 సార్లు మీరు ఇలా ప్రార్థన చేయండి అని 7 వచనాల్లో చెప్పారు. యోహాను 14:13 మొదటిది, యోహాను 14:14 రెండవది, 3వ వచనం
15:7, యోహాను 15:7. 4వ వచనం 15:16. 5వ వచనం 16:23. 6వ వచనం 16:24. ఆఖరి 7వ వచనం 16:26. 7 మార్లు 7 వచనాల్లో ఆయన శిష్యులకు చెప్పిన మాట ఏమిటా అంటే, మీరు నా నామమున ఏది అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. మీరు నా నామమున ఏది అడుగుతారో అది నేను చేస్తాను. కనుక ప్రార్థనా రూపం క్రొత్త నిబంధనకు పరిపూర్ణత ఎప్పుడొచ్చింది అని అంటే, యేసు వెడలిపోయే రాత్రి, యేసు అంతిమ రాత్రి ప్రార్థనకు ఒక స్వరూపం ఇచ్చి చెప్పి ఆయన నిష్క్రమించారు. ఏమని? మీరు తండ్రికి ప్రార్థన చేయాలి, నంబర్ 1. 2, నా నామములో ప్రార్థన చేయాలి. మీరు తండ్రికి ప్రార్థన చేయాలి, నా నామములో ప్రార్థన చేయాలి. తండ్రిని నా నామములో మీరు ఏమడుగుతారో అది నేను మీకు చేస్తాను. సో క్రైస్తవ ప్రార్థనా స్వరూపం యేసు ప్రభు కొండ మీద చెప్పినట్టుగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 6 నుండి 14 వరకు నేర్పిన పరలోక ప్రార్థన అనుసారముగా మనం పలికేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని మొదలుపెట్టి యేసు నామములో అడుగుచున్నాను అని ముగించడం అనే ఒక రూపం ప్రభు మనకు అనుగ్రహించారు. ఆయన ఈ రూపాన్ని మనకు ఆజ్ఞ రూపంలో ఇచ్చారు కనుక దీన్ని తప్పడం పాపం. ఇది గాక క్రొత్త పద్ధతుల్లో ప్రార్థన చేయటం పాపం. ఆయన చెప్పింది తప్పు అని మనము ఇంకొక క్రొత్త పద్ధతిలో ప్రార్థన చేయటం, క్రొత్త మనుషులకు మనం ప్రార్థన చేయటం. తండ్రికి చేయమన్నాడు, తండ్రికే చేయాలి. కుమారుని నామములో అడగమన్నాడు, ముగించేటప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి అని అనడం మనం పాటించాల్సిన ప్రార్థనా చట్టం. ఈ చట్టాన్ని మీరడం మనకు పాపమైపోవచ్చు. ఎందుకంటే బైబిల్ గ్రంథములో ప్రార్థించమన్నది ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమం పాపం. ప్రార్థించమని బైబిల్ చెబుతుంది, ఎడతెగక ప్రార్థన చేయుడి అని చెప్తుంది. ఆ ప్రార్థన ఇలా చేయండి అని కూడా చెబుతుంది. ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేయాలి, ఇలా చేయమన్నప్పుడు ఇలాగే చేయాలి. చేయకపోవటం పాపం, ఆయన చెప్పిన విధానంలో చేయకపోవటం కూడా పాపమే. అందుచేత పరలోకమందున్న తండ్రికి ప్రార్థన చేయాలి, మన కొరకు సిలువలో మరణించిన యేసుక్రీస్తు నామములో మనం దాన్ని అడగాలి. ఈ విధంగా క్రొత్త నిబంధన ప్రార్థనా స్వరూపం క్రీస్తు ఆగమనముతో మనకు దక్కింది. మొదటిది, దైవ సృష్టితో మానవులు దేవునికి బలిపీఠాలు కట్టి ప్రార్థించడం మొదలైంది. రెండవది, సీనాయి కొండ మీద దైవాగమనముతో ఇశ్రాయేలు ప్రజల మధ్యన మందిర నిర్మాణముతో మందిర ఆవరణములో ప్రార్థించడం. హన్నా మందిర ఆవరణం ఎదుట, మందిర ద్వారం ఎదుట మోకాళ్ళుని ప్రార్థించడం లాంటిది మనం చూస్తాం. ఆ విధంగా ప్రార్థించడం అనేటువంటిది మొదలైంది. మూడవది, ఆ పాత నిబంధన మందిరములో వెళ్ళి చేసే ప్రార్థన ఆచారము నుండి ఏ స్థలమందైనా ఏకాంతములో రాత్రివేళ కూడా మనం ప్రార్థించవచ్చు అని యేసుక్రీస్తు మనకు బోధించడం ప్రారంభించారు. ఆయన పోతూ ఇలా ప్రార్థన చేయండి అని చెప్పి వెళ్ళారు. ఇవి ఆయన చివరి మాటలు. ఆయన మృతి చెందుతాడు అనంగా పలికిన చివరి ప్రసంగం ఇది. ఆయన చివరి మాటలు 7 సార్లు ప్రార్థన చేయమని చెప్పారు. అది కూడా ఇలాగే చెయ్యాలి అని చెప్పారు. గనుక మనం ఇలాగే చేయటం అనేటువంటిది నేర్చుకోవాలి. త్రిత్వదేవునిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఉండంగా మనము తండ్రికి ప్రార్థన చేయాలి, తండ్రికి ప్రార్థన చేయాలి.
రెండవ వాడైన, త్రిత్వములో రెండవ వాడైన కుమారుని నామములో మనం ప్రార్థన చేయాలి. ప్రశ్న ఇప్పుడు ఏంటంటే, మరి పరిశుద్ధాత్మకు ప్రార్థన చేయకూడదా? పరిశుద్ధాత్మ పాత్ర ఏంటి? అదే మనము చెప్పుకోబోయే 4వ ఘట్టం, ప్రార్థనను ప్రభావితం చేసిన 4వ ఘట్టం. మొదటిది దైవ సృష్టి, రెండవది దైవాగమనం, రెండవది క్రీస్తు ఆగమనం, మూడవది ఆత్మాగమనము. ప్రార్థనను పూర్తిగా మార్చేసి దానికి ఒక పరిపూర్ణత తీసుకొచ్చింది ఆత్మ రాకడ, పరిశుద్ధాత్మ రాకడ. పెంతెకోస్తు ప్రార్థించుచున్న వారి మీదకి వచ్చి పడిపోయి, ఆయన అగ్నిజ్వాలల రూపములో వారి మీదకి వచ్చి వాలిపోయి, ఆత్మదేవుడు భూమి మీదకి ఏ పని మీద వచ్చాడు, ఆయన ఏం చేయడానికి వచ్చాడు అని అంటే, ఆయన ప్రార్థనకు మార్గదర్శనం చేయడానికి వచ్చాడు. ఏ ఆత్మదేవుడు ప్రార్థనా మార్గదర్శి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చాలకుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రార్థన నిర్వాహకుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. సో పరిశుద్ధాత్మ పెంతెకోస్తు రాకడ మనకు ప్రార్థన చేయడానికి, ఆయన సహాయం చేయడానికి వచ్చాడు. ఏమి చెయ్యాలో మనకు తెలియదు, యుక్తమైన ప్రార్థన ఎలాగూ చేయవలనో మనకు తెలియదు గనుక చెప్పనాశక్యము కాని మూలుగలతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయడానికి ఈ భూమి మీదకి పెంతెకోస్తు సంఘమును ఆవరించడానికి వచ్చేసాడు. సో సంఘ బిడ్డ, సంఘములో అంగముగా చేర్చబడిన ప్రతి వ్యక్తి ఎవరి సహాయంతో ప్రార్థన చేయాలి, ఎవరి నడిపింపుతో ప్రార్థన చేయాలి, ఎవరికి ప్రార్థన చేయాలి, ఎవరి నామములో ప్రార్థన చేయాలి. త్రిత్వదేవునిలో తండ్రికి ప్రార్థన చేయాలి, త్రిత్వదేవునిలో కుమారుని నామములో ప్రార్థన చేయాలి, త్రిత్వదేవునిలో ఆత్మ నడిపింపుతో మాత్రమే ప్రార్థన చేయాలి. ఆత్మ ప్రార్థన నడుపువాడు. ప్రార్థనలో త్రియేక దేవుని పాత్ర, ప్రార్థనలో త్రియేక దేవుని పాత్ర. తండ్రి అయిన దేవుడు ప్రార్థన గ్రాహకుడు, అనగా ప్రార్థనను స్వీకరించేవాడు. కుమారుడు ప్రార్థనా వారధి, తండ్రికి మనకు మధ్య నిలబడు ఉత్తరవాది. ఆయన మన ప్రార్థనకు న్యాయబద్ధతను చేకూర్చి తండ్రికి సిఫారసు చేసేవాడు. ఇతడు నన్ను నమ్మినవాడు. ఎందుకు? యేసుక్రీస్తు మన ఉత్తరవాది. ఆయన మనకు ఉత్తరవాదిగా ఎందుకు ఉండాలి? ఎందుకంటే అపవాది ఉన్నాడు గనుక. అపవాది ఏం చేస్తున్నాడు? ప్రకటన 12:10లో రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద అతడు నిందలు మోపుచున్నాడు. మన మీద దేవుని దగ్గర నిందలు మోపే అపవాది ఉన్నాడు గనుక మన గురించి మంచి మాట్లాడే ఉత్తరవాది మనకు అవసరం. అదే తండ్రి దగ్గర నిలబడి మన కొరకు మన పక్షముగా వాదించి మన పక్షమును తండ్రి దగ్గర వ్యక్తపరిచే వారధి, ఉత్తరవాది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. గనుక మన ప్రార్థన తండ్రికి చేరునట్లుగా, అది చట్టపరమైనది, న్యాయపరమైనది అని తండ్రికి సిఫారసు చేసేవాడుగా, మన గురించి సాక్ష్యమిచ్చువాడుగా, మనలను ఒప్పుకొనివాడుగా. అనగా మీరు నన్ను ఒప్పుకుంటే
నేను మిమ్మల్ని గూర్చి తండ్రి ఎదుటను దేవదూతల ఎదుటను ఒప్పుకొందును అని ప్రభు మాటను బట్టి మనం భూమి మీద మనుషుల ఎదుట సిగ్గుపడక ప్రభువును ఒప్పుకున్నాం గనుక ఆయన తండ్రి ఎదుట నిలబడి మన గురించి ఒప్పుకుంటాడు గనుక ఇతడు నా సహోదరుడు, ఇతడు నా బిడ్డ అని యేసుక్రీస్తు అక్కడ ఒప్పుకుంటాడు గనుక మన ప్రార్థన తండ్రి ఆలకిస్తాడు. సో తండ్రిని మనం ఏం అడుగుతామో కుమారుడు అది మనకు చేస్తాడు. తండ్రి ఎవరు? ప్రార్థన గ్రాహకుడు, అనగా ప్రార్థన పొందువాడు. మనం ఒక ఉత్తరం రాస్తే ఆ ఉత్తరం ఎవరికి చెందుతుంది? ఎవరు తీసుకుంటారు? దాన్ని తండ్రి తీసుకుంటాడు. ప్రార్థన ఒక ఉత్తరం అయితే, కానీ ఆ ఉత్తరం నువ్వు తీసుకోవచ్చు, దాన్ని తీసి చదవచ్చు, అందులో ఉన్న మాట నువ్వు విని ఆలకించి దాన్ని చెయ్యొచ్చు అని మన పక్షముగా మరొక సాక్షి సంతకం చేసి మనకు సిఫారసు చేసేవాడు కుమారుడు. కుమారుడు ప్రార్థన వారధి. పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవునిలో తండ్రి గ్రాహకుడు, కుమారుడు వారధి, ఆత్మ సారథి. ప్రార్థనా సారథిగా ఒక రథమును సారథి నడుపుతాడు, రథసారథి అని అంటారు. ఒక రథసారథి ఎలా ఉంటాడో రథానికి దారి చెబుతాడు. గుర్రములను ఆయన కళ్ళెముతో వాటికి దారి చెబుతాడు, కుడి ఎడమకి తిప్పుతాడు. వాటిని కుడికి తిరగాల ఎడమకి తిరగాల నిర్దేశిస్తాడు. మొత్తానికి సరైన దారిలో రథాన్ని నడిపిస్తాడు. ఎలాగైతే సారథి రథాన్ని గుర్రములను అదుపు చేసి నడిపిస్తాడో పరిశుద్ధాత్మ దేవుడు మన కోరికలకు కళ్ళెం వేసి, మన విచ్చలవిడితనానికి మితిమీరిన మన తలంపుల ఆశలకు కళ్ళెం వేసి, భూలోక సంబంధమైన మన కోరికలకు కళ్ళెం వేసి, వాటిని అదుపు చేసి వాటిని ఆత్మానుసారంగా దారి మళ్ళించి సరైన దారిలో పెట్టి ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరేటట్లుగా, దేవుని సన్నిధికి మార్గం ఏర్పరిచి ఆ ప్రార్థన అటు ఇటు పోకుండా దేవుని సన్నిధికి మాత్రమే చేరేటట్టుగా చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. మన కోరికలను అదుపు చేయటం, మన శరీరాశలు, మన మనుజాశలు, మన లోకాశలు, మన నేత్రాశలు, మన జీవపు డమ్మమును అదుపు చేసి అణచి మన శరీర కార్యములను చంపి ఆత్మఫలములతో మనం బాగు చేసి మన ప్రార్థనలు మెరుగుపరిచి మన కోరికలను దిద్ది మన కోరికలను ఆత్మీయ కోరికలుగా మార్చి దేవుని రాజ్య సంబంధమైన కోరికలుగా మార్చి దేవుని చిత్తానుసారమైన కోరికలుగా వాటిని దిద్ది దేవుడు విన్న వెంటనే వాటిని ఆలకించిన వెంటనే దానికి ప్రత్యుత్తరం ఇచ్చేటట్లుగా ఆ ప్రార్థనకు న్యాయబద్ధతను ఇచ్చే ఆ యొక్క పరిచర్య మొత్తము పరిశుద్ధాత్మ పొందుకుని భూమి మీదకి వచ్చాడు. గనుక మీరు ఆత్మ గలవారా ప్రార్థించాలి. ఆత్మ పరిచర్య ప్రార్థన పుట్టించడం. ఆత్మ మీలో ఉన్నాడు అనడానికి నిదర్శనం మీరు నోరెత్తి ప్రార్థించాలి. ఎందుకంటే ఆత్మ ప్రార్థన పుట్టించడానికే ప్రతి ఒక్క వ్యక్తిలో, అతని హృదయములో, ఆమె హృదయములో ప్రార్థన పుట్టించడానికి వచ్చాడు ఆత్మదేవుడు. ఆత్మను పొందుకున్నారా? మీరు ప్రార్థించాలి. మీరు ప్రార్థిస్తున్నారా? మీరు ఆత్మ గలవారే. మీరు ప్రార్థన చేసేవారా? మీకు ప్రార్థన అలవాటు ఉందా? ప్రార్థన క్రమశిక్షణ ఉందా? మీరు రేయ పగలు ప్రార్థిస్తున్నారా? మీరు తరచుగా ప్రార్థిస్తున్నారా? అనుదినం ప్రార్థిస్తున్నారా? ఆత్మ లేని వారు ప్రార్థించలేరు. ఆత్మ లేకుండా ప్రార్థించడం అసాధ్యం. ప్రార్థనకు ఇంధనము పరిశుద్ధాత్మ దేవుడు. ప్రార్థన బండి అయితే దాని పెట్రోలు పరిశుద్ధాత్మ దేవుడు. పెట్రోల్ లేని బండి నడపలేము. పెట్రోల్ ఉన్న బండి మన స్నేహితుడు, పెట్రోల్ లేని బండి మన శత్రువు. పెట్రోల్ ఉన్న బండి మనల్ని మోస్తుంది, పెట్రోల్ లేని బండిని మనం మోయాలి. ఆ రోజు తెలుస్తుంది అది ఎంత బరువు ఉందో.
ఆ రోజు తెలుస్తుంది, అది ముందుకు అసలు కదలదని తోస్తే. అలాగే ప్రార్థన, ఆత్మ లేని ప్రార్థన బరువెక్కి దాని కింద చితికిపోతాం. ఆత్మ లేని ప్రార్థన బరువెక్కుతుంది, ఆత్మ ఉన్న ప్రార్థన తేలిగ్గా ఉంటుంది. ఆత్మ ఉన్న ప్రార్థన సునాయాసంగా నడుస్తుంది. మీరు ప్రార్థిస్తున్నారా, అంత భారమైన పని తేలిగ్గా చేయగలుగుతున్నారంటే ఆత్మ మీలో ఉన్నాడు. ఆత్మ ఉన్నాడు కనుకనే మీరు అబ్బా తండ్రి అని పిలవగలుగుతున్నారు. ఆత్మ లేనివాడు అబ్బా తండ్రి అని పిలవలేడు. ఆత్మ తానే మన ఆత్మతో మనము దేవుని కుమారులమని సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పరలోకమందున్న దేవుని, పరలోకమందున్న తండ్రి అని పిలుస్తున్నారా? అది ఆత్మ పరిచర్య. దేవుణ్ణి పట్టుకుని తండ్రి అని మీరు అన్నారా? మీరు ఆత్మ గలవారు. గనుక ఆత్మ లేదనే భ్రమలో ఉండవద్దు. ఎందుకంటే ఆత్మను దూషించొద్దు. ఉన్నవాడిని లేడు అనటం కూడా దూషించడమే. అప్పటికే మీలోకి వచ్చినేసిన వారిని రమ్మని అనడం కూడా దూషించడమే. ఆత్మను దూషించు వారికి క్షమాపణ లేదు. వచ్చేసిన దేవుని, మన లోపలికి వచ్చేసిన ఆత్మదేవుని మరలా మరలా రమ్మంటాం పాపం. మరలా మరలా రమ్మంటూ దూషణ. ఆత్మ మనలో ఉన్నాడు, ఎందుకంటే మనం ప్రార్థించు వారము. గనుక పరిశుద్ధాత్మ దేవుడు తుదకు ఈ ప్రార్థన యొక్క ఘట్టాలలో 4వ ఘట్టముగా, చివరి ఘట్టముగా ప్రార్థనను పరిపూర్ణం చేయటానికి వచ్చాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ప్రార్థనను ఒకరు స్వీకరించువారు, ప్రార్థనను ఒకరు ముద్రించి సిఫారసు చేయవారు, ప్రార్థనను పుట్టించి దాన్ని నడుపువారుగా దేవుడు మనలో ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ముందే మన బలహీనత గ్రహించాడు. దేవుడు పరలోకవాసి, మనం భూలోకవాసులం. ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. ఆయన జాతి వేరు, మన జాతి వేరు. ఆయనది దైవజాతి, మనది నరజాతి. గనుక ఆయనకి నచ్చినట్టు మనం మాట్లాడాలి, ఆయనకి తగినట్టు మాట్లాడాలి. మనముగా మనకు మనముగా ఎప్పటికీ ఆ దేవునికి నచ్చే భాష పుట్టించలేం, ఆ ఆలోచనలు, కోరికలు పుట్టించలేం. ఆయనతో ఎలా మాట్లాడాలో స్వతహాగా ఏ స్కూలు, కాలేజీకి వెళ్ళి నేర్చుకోలేం. ఆయనకి నచ్చే మాటలు నేర్పడానికి వచ్చిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనకి నచ్చే మాటలు మనలో పుట్టించువాడు పరిశుద్ధాత్మ దేవుడు. చాలాసార్లు లోపలున్న పెద్ద సారుతో ఎలా మాట్లాడాలో బయటకు వచ్చి ఒక చిన్న సారు వచ్చి మనకు చెబుతాడు. లోపల అయ్యగారు ఉన్నారు, ఇట్ట మాట్లాడకూడదు, ఆయనకి నచ్చవు, ఇలా మాట్లాడితే ఆయనకి నచ్చుతుంది. చాలాసార్లు మనం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళినప్పుడు అర్జీ మనకు నచ్చినట్టు రాస్తే కుదరదు. మనం రాసే అర్జీ ప్రభుత్వానికి నచ్చే భాషలో ఉండాలి, ప్రభుత్వ అధికారులు ఒప్పుకునే భాషలో ఉండాలి. అందుకని ఒక అధికారో, ఒక చిన్న అధికారో ఉంటాడు, ఇలా రాస్తే తీసుకోరు, ఈ ప్యాటర్న్ కుదరదు, ఇలా రాయండి అని మన చేత మళ్ళీ కాగితం ఇచ్చి ఆ ప్రభుత్వ అధికారానికి, ప్రభుత్వ రాజ్యాంగానికి అనుకూలమైన భాషలో రాపిస్తారు. ఆ పని చేయటానికి వచ్చిన వాడే పరిశుద్ధాత్మ దేవుడు. మనము మనుషుల్లా మాట్లాడేస్తాం, మనము వ్యర్థమైన విషయాలు మాట్లాడతాం, మనము విస్తారమైన విషయాలు మాట్లాడతాం, మనం అనవసరమైన విషయాలు మాట్లాడతాం. చాలాసార్లు మనుషులు మన దగ్గరకు వచ్చినప్పుడు అసలు విషయం వదిలేసి ఏదేదో మాట్లాడతారు. మనకేమో చాలా పనులు ఉంటాయి, వాళ్ళు గంటలు ఏవో పనికిరాని విషయాలు మాట్లాడతారు, అసలు విషయానికి రారు. మనుషులకి అసలు విషయానికి రావటం తెలియదు, అసలు విషయం ఎలా మాట్లాడాలో తెలియదు. అడగటానికి వచ్చి కూడా కొన్నిసార్లు మాట చేతగాక ఇచ్చే వాళ్ళు కూడా చెడగొట్టుకొని పొందకుండా పోతారు. ఎందుకంటే మనిషికి మాట చేత కాదు. ఇవన్నీ గ్రహించి దేవుడు ఆత్మదేవుని పంపించాడు. మన నోటితో మనమే హాని చేసుకుంటాం. అందుకనే జ్ఞాని ఆ రోజు అన్నాడు, మీరు దేవుని సన్నిధికి వచ్చారా, కొంచెం మీ నోరు నాలుక జాగ్రత్త, మీ మాటలు కొద్దిగా ఉండవలను, ఎందుకంటే మీకు చేత కాదు. రాజుగారి దగ్గరికి వెళ్ళి మనం అన్నీ మూసుకోవాలి, ముఖ్యంగా నోరు మూసుకోవాలి. ఎందుకంటే వెళ్ళేటప్పుడు తలకాయ ఉంటుంది, వచ్చేటప్పుడు తలకాయ ఉండదు. రాజుగారితో తప్పుగా మాట్లాడితే,
రాజుగారి సమక్షంలో నోరు జారితే ఆ యొక్క మరి సన్నిధి ఒప్పుకోదు. రాజు సన్నిధి తప్పుడు మాటలు సహించదు. అలాగే దేవాది దేవుడు రాజులకు రాజు, ఆయనకి యోగ్యమైన ఆమోదయోగ్యమైన మాట మన నోట పుట్టించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చాలకుడు, ప్రార్థన నిర్వాహకుడు, ప్రార్థన ఉత్పత్తిదారుడు, ప్రార్థన నిర్మాత. మనలో ప్రార్థన పుట్టిస్తాడు, మన చేత ప్రార్థన చేపిస్తాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు దానికి దారి ఇస్తాడు, దానికి దారి చెబుతాడు, దానికి భాష నేర్పిస్తాడు. మనం ఏ పదాలు పలకాలి, ఏ మాట పలకాలి, ఏ విషయాన్ని అడగాలి, ఏ విషయాన్ని వదిలేయాలి, ఏ విషయాన్ని పట్టుకోవాలో ఆత్మదేవుడు అక్కడికక్కడ మనలో ఉండి మన మాటలను నిర్దేశిస్తాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన మార్గదర్శి అని మనం చెప్పుకున్నాం. ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, త్రియేక దేవుడు ప్రార్థనను అంచెలంచెలుగా భూచరిత్రలో, వాక్య చరిత్రలో ప్రార్థనను స్థాపిస్తే క్రైస్తవ ఆశీర్వాదం ఏమిటా అంటే యోహాను సువార్త 14:23 మన ఆశీర్వాదం. ప్రార్థనకు దేవుడు మన యుగానికి ఇచ్చిన ఆశీర్వాదం. యోహాను సువార్త 14:23 యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము అనే బహువచనం చూడండి. మేము వాని వద్దకు వచ్చి వాని వద్ద నివాసము చేద్దాం. మన ప్రార్థన ఎంత మెరుగుపడిపోయి ఎంత ఉచ్చస్థాయికి వెళ్ళిపోయిందంటే అనేక సంవత్సరాల వ్యవధిలో ఘట్టాలుగా ప్రార్థనను మెరుగుపరిచిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువును నమ్ముట అనే ఒక్క కారణముతో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళు ముగ్గురు మన లోపలికి వచ్చేసారట. ఎప్పుడైతే మనం యేసు ప్రభువుని నమ్ముతామో ప్రార్థనా గ్రాహకుడు, ప్రార్థనా వారధి, ప్రార్థనా సారథి ముగ్గురు ఏకగ్రీవంగా మన దేహములోనికి వచ్చేసి మనతో ఏమంటున్నారంటే, మీరు మీ దేవుని ఆలయమని మీరు ఎరుగరా? ఇక దేవుడు ఎక్కడుంటున్నాడు అని అంటే, ఒకప్పుడు సొలొమోను కట్టిన మందిరములో, ఒకప్పుడు మోషే కట్టిన గుడారములో ఉండేవాడు. కృత నిబంధనలో ప్రార్థన ఆలకించువాడు, ప్రార్థన చేయించువాడు, ప్రార్థనను ఆమోదించువాడు ముగ్గురు మన లోపల ఉన్నారు. ముగ్గురు మనలో ఉంటున్నారు. గనుక యుగములలో, పాత నిబంధన యుగముల నుండి ఇప్పటి వరకు చూస్తే ఎవరు ఎక్కువ ప్రార్థన చేయాలి, ఎవరు ఎక్కువ ప్రార్థనలో ఉండాలి? మనం ఉండాలి. ఎందుకంటే ప్రార్థనకు కావలసిన సకల ఈవులు దేవుడు మన యుగములో మనకిచ్చున్నాడు. మనము ప్రార్థనకు అనుకూలమైన సమస్త వాతావరణం దేవుడు మనకు అనుకూలపరిచిన ప్రార్థన చేయకపోవటం మహాపాపం అయిపోతుంది ఇప్పుడు. అందుకనే క్రైస్తవులు ప్రార్థించాలి. నువ్వు క్రైస్తవుడవా? నీలో ప్రార్థనా జీవితం ఉండాలి, నీవు ప్రార్థించాలి. ప్రార్థన లేనివాడు తనలో ఉన్న దేవునికి ఎడముఖము పెడముఖముగా ఉన్నవాడు దేవునితో మాట్లాడకపోవటం పాపం. దేవునితో మాట్లాడకపోవటం పాపం. మన దేహంలోనికి, మన ఒంటిలోనికి వచ్చేసిన దేవునితో మనం సంభాషించకపోవటం ఇక మీదట పాపం. అందుచేత మనం ప్రార్థించాలి. అయితే కలువరి కొండ ప్రార్థనా కొండగా ఎప్పుడైతే స్వీకరిస్తామో అప్పుడే మన ప్రార్థనకు క్రొత్త నిబంధన రూపం పరిపూర్ణంగా కలుగుతుంది. కనుక కలువరి కొండ ప్రార్థనా కొండ అంటే ఏంటో తెలుసుకుందాం. కలువరి కొండ ప్రార్థనా కొండ అంటే ఏంటో తెలుసుకుందాం. మొదటిది, కలువరి కొండ ప్రార్థనా కొండ అనడానికి ఫస్ట్ పాయింట్,
కలువరి కొండ బలియాగపు కొండ గనుకనే ప్రార్థన కొండ. బలియాగపు కొండ, కలువరి కొండ మీద యేసు మరణించిన మరణం బలి మరణము. బలి మరణానికి ఇతర మరణాలకి వ్యత్యాసం. ప్రమాదానికి మరణిస్తారు, అది బలి మరణం కాదు. రోగాలకు మరణిస్తారు, అది బలి మరణం కాదు. వయసు మళ్ళీ మరణిస్తారు, అది బలి మరణం కాదు. కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకుంటారు, అది బలి మరణము కాదు. మరి బలి మరణం అంటే ఏమిటి? బలి మరణం అంటే ఒకరి స్థానములో ఒకరి కొరకు వారు మరణించాల్సిన చోట ఇంకొక వ్యక్తి ఆ స్థలాన్ని తీసుకుని వారు మరణించాల్సిన మరణాన్ని వీరు మరణించడమే బలి మరణం. బలి అంటే మన కొరకు ఇంకొకరు మరణించడం, నేను ఇంకొకరు కొరకు మరణించడం. బలి. యేసుక్రీస్తు మరణించకూడదు, ఆయన దేవుడు. యేసుక్రీస్తు మరణించాల్సిన అవసరం లేదు, ఆయనలో పాపము లేదు. ఎందుకంటే పాపం వలన వచ్చు జీతమే మరణం. యేసు పాపము చేయలేదు, యేసులో పాపము లేదు, యేసు పాపము ఎరుగడు. మరి ఎందుకు మరణించాడు? మన స్థానములో మన కొరకు ఉద్దేశపూర్వకంగా మరణించాడు. ఆయన పాపమును బట్టి మరణించలేదు. పాపి నిస్సహాయుడు తప్పక మరణించాలి. పాపికి మరో దారి లేదు, పాపముంది కనుక మరణించాలి. కానీ యేసుక్రీస్తు మన కొరకు మన స్థానంలో మరణించాడు. ఆయన మరణం బలి మరణం. అది మన మరణము. పాపము చేసింది మనము, చేతులతో పాపము చేసింది మనము, మన చేతుల్లో మేకులు కొట్టాలి. కాళ్ళతో పాపము చేసింది మనము, కాళ్ళల్లో మేకులు కొట్టాల్సింది మనకు. తలతో పాపం చేసింది మనము, మన తల మీద ముళ్ళ కిరీటం నొక్కాలి. మన దేహమంతటితో పాపము చేసింది మనము, మన దేహమును కొరడాతో దున్నాలి. మన పాపము చేశాం కనుక మనం దెబ్బలు తినాలి. కానీ మన దెబ్బలను తాను తీసుకుని, మన గాయాలు తను తీసుకుని, మన శ్రమలన్నీ తాను తీసుకుని, పాపం వల్ల వచ్చే సమస్త రోగములు తాను తీసుకుని, పాపం వల్ల వచ్చే మరణాన్ని కూడా తాను తీసుకుని, మనల్ని నెట్టేసి మన స్థానంలోనికి ఆయన ఎక్కేసి మన మరణాన్ని తాను మరణించడంతో ఆయనను మనం ఇప్పుడేమంటాము? బలి మరణము. ఆయన మన కొరకు మరణించాడు. ఎందుకు? యేసుక్రీస్తు బలి యాగము అది ప్రార్థనకు ఆధారం. ఎందుకంటే ఎవరైనా దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క చట్టం ప్రకారం దేవుని దగ్గర విచారించడానికి, ఏదో ఒక విషయం కనుక్కోవటానికి ఎవరైనా వస్తే, ఏదైనా అడగటానికి, ఏదైనా చెప్పడానికి, పాత నిబంధన యుగములో దేవుని దగ్గరికి రావాలంటే దేవుడు 3 చోట్ల ధర్మశాస్త్రములో 3 రకాలుగా ఇలా చెప్పాడు. మొదటిది నిర్గమాకాండం 23:15, నిర్గమాకాండం 34:20, ద్వితీయోపదేశకాండం 16:17. ఈ 3 వచనాల్లోనూ మోషే ధర్మశాస్త్రము సీనాయి కొండ వద్ద ఇలా చెప్పింది: నా సన్నిధిని ఎవడునూ వట్టి చేతులతో కనపడకూడదు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు రాజులకు రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రజలు ఆ రోజుల్లో కూడా ఏదో ఒక కానుక పట్టుకెళ్ళేవారు. ఎంత నిరుపేదలైనా కనీసం ఒక కాయో ఒక పండో, కనీసం ఏదో ఒక వింతైన వస్తువో వాళ్ళ చేత్తో చేసిందో, ఎక్కడ దొరికిందో, తయారు చేసిందో, చెక్కిందో, లేదా అది ఏమైనా తయారు చేసిందో రాజుగారి దగ్గరకు కానుక రూపంలో పట్టుకెళ్ళేవాళ్ళు. వట్టి చేతులతో వెళ్ళటం రాజుకు అవమానం. అలాగే దేవాది దేవుడు కూడా ఇశ్రాయేలుకు రాజు గనుక ఆయనేమన్నాడంటే, మీరు నా ప్రజ, నా వద్దకు వచ్చినప్పుడు మీరు వట్టు చేతులతో రాకూడదు. అనగా ఏం తేవాలి? పాత నిబంధన చట్టం ప్రకారం వారు వచ్చు ప్రతిసారి దేవుని సన్నిధికి బలి తేవాలి. దేవుని సన్నిధికి వాళ్ళ స్థానములో మరణించే ఒక జంతువుని తెచ్చుకోవాలి.
అనగా ప్రార్థనకు వచ్చేవాడు, ప్రార్థించడానికి వచ్చేవాడు, విచారించడానికి వచ్చేవాడు వట్టి చేతులతో రాకూడదు. ఏదో చిన్న విషయమే అడిగిపోతాను, ఏదో చిన్న విషయమే చెప్పిపోతాను అంటానికి కూడా వట్టి చేతులతో నువ్వు రాకూడదు. నీతో పాటు నువ్వు బలి తెచ్చుకోవాలి. బలి సమర్పణను సూచిస్తుంది. బలి 2 మాటలు చెబుతుంది. బలి నా ప్రాణము నీదే, నా జీవము నీదే అని చెప్పడం. నేను నీ వల్ల ఈరోజు నేను సజీవుడిగా ఉన్నాను, నీ కోసమే ఉన్నాను గనుక బ్రతికితే నీ కోసమే బ్రతుకుతా, చనిపోతే నీ కోసమే చనిపోతా అని అంటూ అర్పించేదే బలి. అందుకనే దేవుడు వట్టి చేతులతో రావద్దు, సమర్పణతో రండి అన్నాడు. ఆ సమర్పణను సూచించే బలి తీసుకురండి. అక్షరాల రక్తం కార్చబడే బలి మీరు తీసుకురండి. తద్వారా మీరు నిజముగా నాకు సమర్పించుకున్నారని నాకు రుజువు కా నిమిత్తం మీరు బలి పశువు తీసుకురండి అని దేవుడు చెప్పాడు. కనుక ప్రార్థనకు వస్తే, దేవుని సన్నిధికి వస్తే మనం బలి తప్పక తేవాలి. మనమా నిరుపేదలం, మామూలుగా బలి పశువు అయితే తేలేం, కానీ ఏదో ఆదివారం 1/4 కిలో తెచ్చుకుంటాం. మనం జంతువు మొత్తం కొని తెచ్చి దేవునికి ఇవ్వాలంటే ఆస్తులు ఆరిపోతాయి మనవి. అందుకనే మన పేదరికాన్ని గమనించి ప్రభు ఆ రోజు గుర్తు చేసుకోండి. పొదలో చిక్కుకున్న పొట్టేలను గుర్తు చేసుకోండి. పొదలో చిక్కుకున్న పొట్టేలు ఎలాగైతే ఇస్సాకుకు ప్రతిగా దేవుడు అద్భుత రీతిగా ఏర్పరిచాడో, ఒక అద్భుతమైన పొట్టేలు ఆ రోజు, ఒక వెలగల పొట్టేలు ఎలాగైతే ఏర్పరచబడిందో, దేవుడు మన పేదరికాన్ని గమనించి మనం దేవుని సన్నిధికి వట్టి చేతులతో రాకుండా ఆయన దైవ చిత్తానుసారమైన క్రీస్తు బలిని మనకు ఏర్పరిచాడు. మనం ఇప్పుడు వట్టి చేతులతో రాము, యేసు క్రీస్తు బలే మన బలి. ఆ బలిని అనుసరించి, ఆ బలిని ఉచ్చరించి, ఆ బలిని నమ్మి, ఆ బలి మాట ఎత్తి మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా, నేను వట్టి చేతులతో రాలేదు, నీకు ఇష్టమైన శ్రేష్టమైన యేసుక్రీస్తు బలి ఉంది నాకు, ఆయన నా కొరకు బలి అయ్యాడు, ఆ బలి నాకు సరిపోతుంది, ఎప్పటికీ సరిపోతుంది, ప్రతి ప్రార్థనకు సరిపోతుంది. ఇశ్రాయేలీలు ఏ రోజు ప్రార్థనకు వచ్చినా ఆ రోజు బలి తెచ్చుకోవాలి. అలా ప్రార్థన చేసిన ప్రతిసారి బలి తెచ్చుకోవాలి. దేవుడు మనకు ఆ యొక్క అవసరాన్ని కొట్టివేసి మనకు శాశ్వత బలి, ప్రతి ప్రార్థనకు ఒకే బలి, ప్రతిసారి దాన్నే వాడుకునేటట్లుగా, ప్రతి ప్రార్థనకు అది సరిపోయేటట్లుగా యేసుక్రీస్తు శిలువ మరణాన్ని మనకు బలి మరణముగా ఇచ్చి, మనము అప్పుడేమంటున్నాము, అయ్యా నా స్థానములో నా కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించాడు, ఆ మరణమును బట్టి నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాను అని ఎప్పుడైతే మనం ప్రార్థన ప్రారంభిస్తామో, మనం దేవుని సన్నిధికి వట్టి చేతులతో వచ్చిన వాళ్ళం కాదు, అర్పణతో వచ్చిన వాళ్ళం. మనం దేవునికి తెచ్చు అర్పణ. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, భూమి మొత్తం మీద దేవునికి ఇష్టమైన బలి ఏంటి? ఖర్జూరాల, అంజూరాల, లేదా దానిమ్మల, గోధుమ పిండ, పావురాల, గొర్రెల, మేకల, ఎడ్ల. హెబ్రీ పత్రిక 10:4 ఏమంటుందంటే, అవేవి పాపము తీసివేయలేని బలులు, అవి ఎందుకు పనికి రాని బలులు. గనుక వారు ఏటేటా పాపము తీసివేయలేని బలులు అర్పిస్తూ కాలం గడిపారు. అసలు సిసలైన బలి, పాపమును నిజముగా సమూలంగా తీసివేయగల బలి యేసుక్రీస్తు బలి. మనము దేవుని దగ్గరికి నిజమైన బలితో వచ్చువారం. గనుక ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా నుండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఇంపైన సువాసనగా, దేవునికి ఇష్టమైన బలిగా యేసుక్రీస్తు మన నిమిత్తం మన కోసం అర్పింపబడ్డాడు. కనుక ఆ అర్పణ మనందరి బలి,
మనందరికీ సరిపోయే బలి. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఒట్టి చేతులతో రాము. యేసుక్రీస్తు బలి అర్పణతో మనం వస్తున్నాము. దేవుని దగ్గరకు వచ్చి మనం వెండి బంగారములు అర్పించలేము. మనం అర్పించే అర్పణ పేరు యేసుక్రీస్తు బలియాగము. అది దేవునికి ఇష్టమైన బలి, అది ఇష్టమైన అర్పణ. గనుక ప్రార్థించుచున్నామా? యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడు అని చెప్పకుండా మీరు మొదలుపెట్టారా? మీరు వట్టి చేతులతో వచ్చారు. మీరు ప్రార్థన మొదలుపెట్టి మీ ప్రార్థన ఎలా మొదలుపెట్టాలి? అయ్యా, ఒక నమూనా, ఒక శాంపుల్. పరలోకమందున్న మా తండ్రి, పాపినైనా నన్ను ప్రేమించి నరక పాత్రుడను, నరక కోపము అగ్నిగుండమునకు పాత్రుడను నన్ను ప్రేమించి నీవు నా కొరకు సిలువలో మరణించుటకు ఈ ప్రియకుమారుని లోకమునకు పంపి ఆయన నా నిమిత్తం ఎన్నో బాధలు, శ్రమలు, నిందలు, దెబ్బలు, గాయములను అనుభవించి నా స్థానంలో నా మరణాన్ని తాను తీసుకుని నా కొరకు మరణించిన యేసు ప్రభువును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ఆయన నా కొరకు మరణించడం వలన నీవు నన్ను క్షమిస్తున్నావు, నీవు నన్ను విమోచిస్తున్నావు, నన్ను నిత్య జీవ పాత్రునిగా ఎంచుచున్నావు, నాకు ఉచితమైన విమోచన ఇచ్చావు, నాకు నిత్య జీవాన్ని ఇచ్చావు, నీకు వందనాలు అని ఎప్పుడైతే అన్నారో అర్పణ కార్యక్రమం పూర్తయింది. అర్పణ కార్యక్రమం పూర్తయింది. ఒట్టి చేతులతో రావద్దు అన్న చట్టం మనం మీరలేదు. మనం ఖాళీ చేతులతో రాలేదు. మన దగ్గర బలి ఉంది, మన దగ్గర అర్పణ ఉంది. ఆ అర్పణ ఇప్పుడే విశ్వాసముతో మాటలలో ఆయనకి ఇష్టమైన బలిని గురించి మనం అని ఆయనను మనం తృప్తిపరిచాం. అప్పుడు ప్రభు ఏమంటాడంటే, ఇక ఏం కావాలో చెప్పు అన్నట్టు ఉంటుంది. గనుక మొట్టమొదటిది కలువరి కొండ, ప్రార్థనా కొండ, ప్రార్థనను నేర్పే కొండ, ప్రార్థనకి చట్టబద్ధతను ఇచ్చే కొండ. అందులో మనం నేర్చుకునేది, ముందు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు వట్టి చేతులతో రాకూడదు, బలితో రావాలి. ఆ బలి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మీరు ఆ తండ్రిని తండ్రి అని ఎలా పిలవగలుగుతున్నారు? ఆ తండ్రికి మీరు బిడ్డెట్టయ్యారు. ఆ ప్రార్థన మీరు చేయడానికి అసలు న్యాయం ఎలా జరిగింది? మీరు ఎప్పుడైతే యేసే క్రీస్తు అయి ఉన్నారని నమ్ముతున్నారు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. 1 యోహాను 5:1 యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడు. కనుక ప్రార్థనలో మనం తండ్రి అని ఎలా పిలిచేస్తున్నాం? యేసే క్రీస్తు అని నమ్మాలి. యేసే క్రీస్తు అని అంటే యేసే మెస్సియా. యేసే మెస్సియా అంటే నా కొరకు చనిపోయిన గొర్రెపిల్ల, నా కొరకు నా స్థానంలో మరణించడానికి పుట్టిన మెస్సియా. నజరేయుడైన యేసు నా కొరకు మరణించిన మెస్సియా. వడ్రంగి యోసేపు కుమారుడుగా చెప్పబడిన నజరేతు వాసి అయిన యేసు నా కొరకు చనిపోయిన క్రీస్తు, నా స్థానంలో చనిపోయిన క్రీస్తు అని నమ్ముతున్నాను అంటే అప్పుడు ప్రభు అంటాడు, నువ్వు నా బిడ్డవు, నా కుమారుడువు, నా కుమార్తెవు, నీకేం కావాలి? గనుక యేసు క్రీస్తు సిలువ బలిని మన నోటితో ఉచ్చరించకుండా బలి అర్పించడం, మనం ఆయన బిడ్డ కాకుండానే ఆయన తండ్రి అని పిలిచి అక్రమ ప్రార్థన చేసిన వారం అవుతాం. గనుక మన ప్రార్థన ఎప్పుడు మొదలుపెట్టినా నా కొరకు చనిపోయావు ప్రభువా అనే వందనం చెప్పి మొదలుపెట్టాలి. ఎవరైనా మీలో యోహాను 3:16 కంఠపాఠంగా చెప్పగలరా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తనకు అద్వితీయ కుమారుని పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. కనుక ఈ వాక్యములో ప్రార్థన ఉంది, ఈ వాక్యములో మన అర్పణ ఉంది. మనం ఏమంటున్నాము? తండ్రి, నీ కుమారుని నా కొరకు సిలువలో మరణించడానికి పంపావు. ఆ కుమారుని నమ్మినందుకే నాకు నిత్య జీవం అని ఈ వచనం చెప్తుంది.
నేర్పకుండానే ఈ వచనం మనకు ప్రార్థన విధానం నేర్పించేస్తుంది. తండ్రి పంపిన కుమారుని నమ్మితేనే మనము ఆయనకు ప్రార్థించగలం. ఆ తండ్రి పంపిన కుమారుడు మన కొరకు అనుగ్రహింపబడ్డాడు అని అంటే మరి ముఖ్యంగా ఆయన మన కొరకు మరణించాడు అని ఒప్పుకోవాలి. నా స్థానంలో మరణించాడు గనుక కలువరి కొండ బలియాగపు కొండ గనుక ప్రార్థన కొండ. రెండవది, కలువరి కొండ మరి దేనికి నిదర్శనం? కలువరి కొండ మీద ఉదయం 9 గంట నుండి సాయంకాలం 3-3:30 వరకు ఏమేం జరిగిందో ఆ మొత్తం దేనికి నిదర్శనం? కొండ అంటే కొండ అనుకునేరు, కొండలో ఏమీ లేదు, కొండ మీద ఉన్న క్రీస్తులో ఉంది. కలువరి కొండ యేసు క్రీస్తు ఆ రోజు ఆ కొండ మీద నిలబెట్టిన సిలువ మీద 9వ గంట నుండి 3:30 వరకు వేలాడిన ఆ గంటల్లో మనకేం జరిగింది? మనకు నిత్య బలి జరిగింది, మనకు శాశ్వత కాల బలి జరిగింది, అందరికీ చాలిన బలి జరిగింది. గనుక ప్రతి ఒక్కరూ విశ్వాసముతో ఆ బలిని ప్రార్థనలో ప్రస్తావించగలరు. అది నా కొరకే అర్పింపబడినది అని ప్రతి ఒక్కరూ అనగలరు. అది మొదటిది. రెండవ మాట, ఎందుకు కలువరి కొండ ప్రార్థనా కొండ? కలువరి కొండ రెండో పాయింట్. మొదటిది ఏం చెప్పాను? కలువరి కొండ బలియాగపు కొండ. రెండవ పాయింట్, రెండవ విషయం, కలువరి కొండ దాతృత్వపు కొండ. కలువరి కొండ దాతృత్వపు కొండ అనగా కలువరి కొండ మీద దేవుడు బలియాగమును జరిపాడు. రెండవది, ప్రార్థన అంటేనే దేవుడు ఇస్తాడని నమ్మకం. ప్రార్థన అంటేనే దేవుణ్ణి అడగటానికి వెళ్ళటం. అడగటానికి వెళ్ళినప్పుడు మనం ఎవరినైతే అడుగుతున్నామో అతడు ఇచ్చువాడు కాడు అని తెలిసింది. అతడు ఇచ్చువాడు కానప్పుడు, మనకు అది తెలిసిపోయినప్పుడు ఇంకా ప్రార్థన ఎందుకు చేస్తాం? ఇచ్చువాడు కాడు అని తెలిస్తే ప్రార్థన ఆగిపోతుంది, ప్రార్థన చచ్చిపోతుంది. నేను ఇలా అడిగాను, ఇప్పుడు ఈ బిల్డింగ్లో ఇస్తున్నారని తెలిసింది, ఈ బిల్డింగ్లో ఇవ్వట్లేదని తెలిసింది, మనకేమో చాలా కావాలి, ఏ బిల్డింగ్ దగ్గరికి పరిగెడతాం? ఇస్తారని తెలిసి. ఎవ్వరు అని తెలిసిన కాడికి వెళ్ళడం, దాన్ని ఏమంటారు? అతి తెలివి అనొచ్చు, మూర్ఖత్వం అనొచ్చు. ఇచ్చే కాడికి పోవాలి, ఎందుకంటే మనకు అవసరం ఉంది. అలాగే కలువరి కొండ దేవుడు ఇచ్చుచున్న కొండ, దేవుడు ఇస్తున్న కొండ, దేవుడు ఇదివరకే ఇచ్చి ఉన్న కొండ, దేవుడు ఇచ్చువాడని నిరూపించుకున్న కొండ. ఏమిచ్చాడు? రోమాపత్రిక 8:32లో ఏమిచ్చాడో అక్కడ చెప్పబడింది. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? కుమారుని అనుగ్రహించుట సమస్తమును అనుగ్రహించడానికి ఆధారము. కుమారునే ఇచ్చాడు గనుక ఎంతైనా ఇస్తాడు, ఏదైనా ఇస్తాడంటానికి నిరూపణ. దేవుడు తన దాతృత్వాన్ని నిరూపించుకున్నాడు. తన దాత గుణాన్ని ఆధారాలతో ఆయన కనుబరుచుకున్నాడు. అంటే ఎట్లాగా? ఇప్పుడు నేనేమంటానంటే మీతో, నాకు చిన్నప్పటి నుంచి ఇలా చెప్పడం మొదలుపెట్టా, ఉదాహరణకు మాత్రమే. నాకు చిన్నప్పటి నుంచి ఇవ్వటం అంటే చాలా అలవాటండి. నాకు చిన్నప్పటి నుంచి ఇస్తూ ఉంటాను. నాకు ఎవరిని కనపడినా ఇస్తాను. మీరేమో ఎప్పుడు నన్ను చూడలేదు, ఇచ్చేది మీరు నన్ను చూడలేదు. నేను ఇచ్చేవాడినని మీకు తెలియదు, నేను చెప్పడం వరకే. సో నా గురించి నేనేం చెప్పుకుంటున్నానంటే నేను ఇచ్చేవాడినని చెప్పుకుంటున్నా.
నేను ఇస్తానని చెప్పుకుంటున్నా. ఈ మాటలన్నీ నమ్మి ఒకరోజు మీరు నా దగ్గరికి వచ్చారు అనుకుందాం. సారు ఇస్తాడంట కదా, ఎక్కువే ఇస్తానంటాడు, చిన్నప్పటి నుంచి ఇస్తున్నాడంట, కొంచెం మనం అడిగితే గట్టిగానే ఇస్తాడు అని చెప్పి వచ్చారు మీరు. మనుషులు చాలామంది ఇస్తాను ఇచ్చువాడును అని బయటికి కనబరుచుకుంటారు. అసలు ఇచ్చే సమయానికి మనం దానికి చాలా పేర్లు పెట్టాం. హ్యాండ్ ఇచ్చాడంటాం, లెగ్ ఇచ్చాడంటాం. అలా యవ్వనోడిని లాస్ట్ మూమెంట్లో చేతులు ఎత్తేసాడంటాం. ఇంకేమేమంటాం కొంచెం చెప్పండి. అలా లాస్ట్ మూమెంట్లో మాట తిరగేసినోడు, ఇస్తానని చెప్పి ఆఖరిలో ఇవ్వకుండా పోయినోడు. లోకరీతిగా మనం రకరకాలుగా మాట్లాడుకుంటాం. దేవుడు అలాంటి అపకీర్తి మూటగట్టుకోకుండా ఉండటానికి ఆయన ఏం చేశాడు అని అంటే, ముందు పరలోకములో అత్యమూల్యమైన వాణిని మన కొరకు ఇచ్చేశాడు. అడగకుండానే ఇచ్చేశాడు. కుమారుని ఎవరు అడగల. ఇప్పటి వరకు ఎవరిని నీ ఇంట్లో ఉన్న నీ కుమారుని నా కొరకు బలిగా పంపించు అని పరలోకమందు తండ్రిని ఎవరు అడగల. అయితే అడగకుండానే పరలోకం మొత్తములో దేవదూతల సమూహం అంతటిలో అతి అమూల్యమైన వాడు, అతి విలువైన వాడు, అతి ఘనుడు, అతి మహిమాస్వరూపి అయిన ఆయన కుమారుని ఆయన అడగకుండానే మనకు ఇచ్చేసి డౌట్లన్నీ కొట్టేశాడు. చూడండి, అడగకుండానే ఏమిచ్చాను, ఎలాంటిది ఇచ్చాను? నా కుమారుని ఇచ్చాను, నా బిడ్డనిచ్చాను, నా ప్రియకుమారుని ఇచ్చాను, పరలోకమంతటిలో అతి అమూల్యమైన వాడినే ఇచ్చేశాను, అతన్ని ఇచ్చాను గనుక ఇంక ఏమైనా ఇస్తానని మీకు అనుమానం ఎందుకు? ఇవ్వనని మీకు ఎందుకు అనుమానం? ఇంక ఏమైనా ఇవ్వగలను, ఇంకెంతైనా ఇవ్వగలను అని మనలో ప్రార్థనకు నమ్మకం పుట్టిస్తున్నాడు, ప్రార్థనకు ధైర్యం పుట్టిస్తున్నాడు. గనుక మనం ఇచ్చేవాడని తెలిస్తేనే ధైర్యంగా వాళ్ళ ఇంటికి వెళ్తాం. మనం ఇచ్చేవాళ్ళంటేనే వాళ్ళని అడుగుతాం. మనం ఇవ్వని వాడు అని తెలిసాక కూడా అడిగి అవమానం పట్టం ఎందుకు? అడిగి మనం ఎందుకు చిన్నబుచ్చబడాలి? ఖచ్చితంగా ఇస్తాడని తెలిస్తేనే అడుగుతామా, అవునా కాదా? తెలిసి అడుక్కునేవాడిని అడుగుతామా? వాడు ఎందుకు ఇస్తాడు? వాడు అడుగుతాడు. కనుక అడిగేవాడిని, ఇవ్వని వాడిని, లేనివాడిని, భేదవాడిని, ఎప్పుడు ఇవ్వని వాడిని, ఎవరికి ఇవ్వని వాడిని మనం ఎప్పుడు అడగం. ఇచ్చి తనను నిరూపించుకున్న వాడిని ధారాళంగా అడుగుతాం. దేవుడు తన కుమారుని ఇచ్చి నిరూపించేసుకున్నాడు. ఆయనను మనము ఇప్పుడు ధారాళంగా ప్రార్థించగలం, ఏదైనా ప్రార్థించగలం, ఎంతైనా అడగగలం. అందుకనే కలువరి కొండ మీద యేసుక్రీస్తు మన కొరకు ఇవ్వబడ్డాడు గనుక మన ప్రార్థనకు బలం వచ్చింది, ప్రార్థనకు ధైర్యం వచ్చింది, ప్రార్థనకు ఇక ఊపు వచ్చింది. ఇక మనం తప్పనిసరిగా ఎక్కువగా అడగొచ్చు, ఏమైనా అడగొచ్చు. కుమారుడినే ఇచ్చేసాడు గనుక ఏమైనా ఇవ్వగలడు. అందుకనే కలువరి కొండ దేవుడు తన నిజ స్వభావమును నిరూపించుకున్న కొండ. ఏంటా నిజ స్వభావం? దేవుడు లాక్కొనివాడు కాదు, పిక్కొనివాడు కాదు, దేవుడు దోచుకునివాడు కాదు, దేవుడు ఇచ్చువాడు. దేవుడు తన రూపమును, తన అంతరంగ స్వభావమును కుమారుని ఇచ్చి సర్వలోకానికి డిస్ప్లే చేశాడు, డెమాన్స్ట్రేట్ చేశాడు, బయలుపరుచుకున్నాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు. ఏంటి ఆయన స్వభావం? ఆయన ఇస్తాడు. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను సూర్యుని ఉదయింపజేస్తాడు, పాపుల మీదను నీతిమంతుల మీదను వర్షం కురిపిస్తాడు. గనుక ఆయన అడగకుండానే చాలా ఇస్తాడు. అప్పటికే ఎన్నో ఇస్తూ ఉన్నాడు. అయితే సూర్య రశ్మి ఇచ్చి ఆయన వర్షం ఇచ్చి ఆగుంటే సరిపోయేది కాదు మనకి. ఆయన తన కుమారుని ఇచ్చి తన నిజ స్వరూపాన్ని నిరూపించుకున్నాడు. నిజమే, ఎండవేడిమిని ఇస్తాడు, సూర్యకాంతిని ఇస్తాడు, వర్షమును కురిపిస్తాడు. కానీ మన నిమిత్తం అమూల్యమైన తన కుమారుని ఇచ్చాడు కనుక మనకు ధైర్యం. సూర్యకాంతిని ఇచ్చాడు, అందుకనే మనం ప్రార్థన చేద్దాం. వర్షాన్ని ఇచ్చాడు, అందుకనే ప్రార్థన చేయటం. ప్రార్థనకి సూర్యకాంతి వర్షం కాదు ఆధారం,
ప్రార్థనకు దేవుడు తన కుమారునిచ్చాడు గనుక చలో మనందరం కలిసి ఆయన్ని మనం అడుగుదాం. ఆయన్ని అడగొచ్చు, ఎందుకంటే ఆయన ఇస్తాడు, ఆయన ఇచ్చేవాడు గనుక. కలువరి కొండ దేవుడు తన దాతృత్వమును నిరూపించుకున్న కొండ. ఇక మనకు ప్రార్థనకు ఆటంకాలు లేవు. దేవుడు క్రొత్త నిబంధనలో ప్రార్థన చేయకుండా ఉండటానికి ఒక్క నెపం చెప్పడానికి ఏ ఒక్క రంగము విడిచిపెట్టలేదు, అన్నిటినీ సరళం చేసేసాడు. ఇక ఒకటే ఒక అడ్డం, మనమే అడ్డం. ప్రార్థన మనసు లేక, ప్రార్థన అంటే ఇష్టత లేక, ప్రార్థన అంటే సోమరితనం, ప్రార్థన అంటే మనకు అదేదో ఒకలాంటి భావన, దీని వలన మనం ప్రార్థన చేయకుండా ఉండటమే కానీ దేవుడు అలా లేదు, ఇలా చేయలేదు, నాకు అది ఇవ్వలేదు అంటానికి వీల్లేదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు వచ్చి మనలో ఉంటున్నారు. ఆయన తనను తాను నిరూపించేసుకుని మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. పాపం ఉంటే ప్రార్థన ఆలకించడు దేవుడు, పాపి ప్రార్థన ఆలకించడు. ఆయన ఏమన్నాడు? రక్షింపనే అరక ఉండునట్లు కూర్చకాలేదు, విననే అరక ఉండునట్లు పాపములే మీ ప్రార్థనలో ఆలకింపకుండా ఉండటానికి మీకు నాకు మేఘములాగా ఒక అడ్డుగోడలాగా వచ్చాయి. పాపం ఉంటే ఆలకించడు. ఆ పాపాన్ని ఎలా తొలగించాడు? తన కుమారుని ఇచ్చి తొలగించేశాడు. ప్రార్థనకు ఆటంకాలు తీసేశాడు. ప్రార్థనకు ఆటంకమైన పాపాన్ని తీసేశాడు. ప్రార్థనకు ఆటంకమైన మనసును తీసేశాడు. ప్రార్థనకు ఆటంకమైన పరిస్థితులు తొలగించేశాడు. ప్రార్థనకు అనుకూలమైన వాతావరణం ఇచ్చాడు. ప్రార్థన జరిపించడానికి సేవకులను ఇచ్చాడు. ప్రార్థన చేసుకోవడానికి మందిర ఆవరణం ఇచ్చాడు. ప్రార్థన చేసుకోవడానికి మనకు అనేక అవసరాలు అక్కర్లు ఇచ్చాడు. ప్రార్థన చేసుకోవడానికి మనకు మంచి ఒక ఆత్మీయ వాతావరణం, ఆత్మీయ సహవాసం ఇచ్చాడు. కనుక ప్రార్థన చేయను అంటానికి ఒక్క నెపం చెప్పడానికి మన దగ్గర ఒకటి కూడా దేవుడు మిగల్చలేదు. గనుక ఇంత చేశాక కూడా ప్రార్థించకపోవటం మహాపాపం. ప్రార్థించని వాడు మహాపాపి. అందుచేత ఇక మనకు మిగిలింది ఒకే ఒక దారి, అన్ని నెపాలు పక్కన పెట్టి ప్రార్థనలో దిగడమే, ప్రార్థనలో దూకడమే. కనుక ప్రార్థించాలి. ప్రార్థన అన్నిట్లో కల్లా శ్రేష్టమైన ప్రార్థన ఒకటి, శ్రేష్టమైన ప్రార్థన స్థలం ఒకటి మనం విందాం. కలువరి కొండ మనలను శ్రేష్టమైన ప్రార్థన వైపుకు మళ్ళిస్తుంది. యేసుక్రీస్తు బలి మరణం శ్రేష్టమైన ప్రార్థనా స్థలానికి మనల్ని నడిపిస్తుంది. ప్రార్థనలన్నిట్లో కల్లా మానవుడు చేయు తన జీవితకాల ప్రార్థనలన్నిట్లో తొలి ప్రార్థన మనం పోయిన మాసం కూడా చెప్పుకున్నాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 16వ వచనమా, సుంకరి చేసిన ప్రార్థన. 9వ వచనమా, సుంకరి ఏమని ప్రార్థన? దేవా 13వ ఆ ప్రార్థన, పాపినైన నన్ను, అది దేవా పాపినైన నన్ను కరుణించుము. దేవునికి అతి ఇష్టమైన ప్రార్థన ఈ ప్రార్థన. భూమిలో బైబిల్ చరిత్రలో చాలామంది ప్రార్థనలు చేశారు, కానీ ఇతని ప్రార్థన యేసు ప్రభువారు ప్రత్యక్షంగా మెచ్చుకున్నారు. ఈ ప్రార్థన దేవునికి నచ్చిన ప్రార్థన, ప్రభు మెచ్చిన ప్రార్థన. ఇతడు ఇంటికి నీతిమంతుడుగా తీర్చబడి పంపబడ్డాడు. నీతిమంతుడుగా తీర్చుకున్న ప్రార్థన ఇది, దేవునికి ఇష్టమైన ప్రార్థన. ఈ ప్రార్థన చేయకుండా ప్రార్థనా జీవితాన్ని ప్రారంభించడం పొరపాటు. మనం మన జీవితంలో చేయవలసిన మొట్టమొదటి ప్రార్థన, శ్రేష్టమైన ప్రార్థన, మన తొలి ప్రార్థన, ఆది ప్రార్థన, సుంకరి ప్రార్థన. ఈ ప్రార్థనతో మన ప్రార్థనా జీవితం ప్రారంభమవుతుంది. ఒకవేళ ఈ ప్రార్థన చేయకుండానే మీ ప్రార్థన ప్రారంభమైపోయింది అనుకుంటే పొరపడొద్దు. ఇప్పుడైనా చేసుకోవచ్చు, ఈ రోజైనా చేసుకోవచ్చు, ఈ రాత్రి అయినా చేసుకోవచ్చు. కానీ
ఒక అవిశ్వాసి, ఒక పాపి, ఒక లోకస్తుడు యేసు ప్రభువుని నమ్ముకుని తన క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించాలంటే అతని నోటితో మొట్టమొదటిసారి ప్రభువుకు చేయాల్సిన మొదటి ప్రార్థన, దేవా యేసయ్యా పాపిని క్షమించు, నీ కుమారునిగా లేదా నీ కుమార్తెగా నన్ను చేసుకో, నీ రాకడ దినమందు నన్ను జ్ఞాపకం చేసుకో, నా కొరకు సిలువలో మరణించావని నేను నమ్ముతున్నాను, నా కొరకు శ్రమలు సహించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచావని నేను నమ్ముతున్నాను. ఈ ప్రార్థన ఒక పాపి చేయాల్సిన మొట్టమొదటి ప్రార్థన, సుంకరి ప్రార్థన. తాను పాపినని ఒప్పుకోవాలి. తాను పాపినని ఒప్పుకోనని వాడు ఎలాంటి వాడు? తాను పాపిని కాను అని అంటే నేను నీతిమంతుడను, నేను పరిశుద్ధురాలను అని మీరు అంటున్నారు. యేసుక్రీస్తు పరిశుద్ధుల కొరకు రాలేదు, నీతిమంతుల కొరకు రాలేదు. గనుక ప్రభు అప్పుడు ఏమంటాడంటే, నువ్వు పరిశుద్ధురాలవు, నువ్వు పరిశుద్ధుడవు గనుక నీకు నా అవసరము లేదు, నీకు నా రక్షణ అవసరం లేదు. నేను నీతిమంతుడిని అన్నాను అనుకోండి, ప్రభు ఏమంటాడు, నేను నీతిమంతులను పిలవా రాలేదు. ఇదిగో తమ దృష్టిలో తామే నీతిమంతులకు 99 గొర్రెల కంటే ఒక్క పాపి కొరకు ఆయన వస్తాడు. ఆ ఒక్క పాపి ఆయనకు అవసరం కనుక తమకు తామే నీతిమంతులము పరిశుద్ధులము అని అనుకున్న వారికి ప్రార్థన అవసరం లేదు, రక్షకుడు అవసరం లేదు. ఎవరైతే నేను పాపిని అని ఒప్పుకుంటారో, పాపములు ఒప్పుకుంటారో, చేసిన తప్పులు ఒప్పుకుంటారో, ఎందుకంటే ప్రభు ఏమన్నారు, వైద్యుడు ఎవరికి అవసరం? రోగికే కదా వైద్యుడు అవసరం. నాలో పాపము లేదు అని అంటే నాకు రోగం లేదు అంటున్నారు. రోగం లేనప్పుడు మీకు వైద్యుడు అక్కర్లేదు, మీకు పాపము లేనప్పుడు నా రక్షకుడు మీకు అక్కర్లేదు. కనుక రోగం ఉంది అంటేనే వైద్యుడు, పాపం ఉందంటేనే రక్షకుడు. నేను పాపిని అని ఒప్పుకోవాలి. సో మొట్టమొదటి ప్రార్థన, నిజం ఒప్పుకుంటే ఆత్మీయ జీవితం ప్రారంభం, నిజం ఒప్పుకుంటే రక్షింపబడిన జీవితం ప్రారంభం. ఏంటా నిజము? నేను పాపిని అన్న మాట నిజం. నిజం చెప్పేవాళ్ళంటే దేవునికి ఇష్టం. మనుషులు అలాంటి వాళ్ళు ఒప్పుకోరు, చేసేస్తారు, రకరకాల పాపాలు చేస్తారు, ఒప్పుకోరు. అందుకనే మన యొక్క పోలీస్ అధికారులకి డ్యూటీ చేయటం చాలా కష్టం. ఎందుకంటే పట్టుకుంటారు కానీ వాడు ఒప్పుకోడు. వాళ్ళని ఒప్పించడానికి 3-4 రోజులు పడుతుంది. వాడిని కొన్నిసార్లు తలకిందులుగా, కొన్నిసార్లు కుర్చీలో, కొన్నిసార్లు బల్లకి, కొన్నిసార్లు నేల మీద కట్టేసి మర్దన చేసిన తరువాత లాస్ట్కి 3వ రోజు సాయంత్రం నేను చేశానయ్యా అని ఒప్పుకుంటాడు. ప్రభు ఏమంటున్నాడంటే, అంత కొట్టుడు లేకుండా వాలంటరీగా మీరే ఇష్టపూర్వకంగా నేను పాపినని ఒప్పుకోండి. ఎందుకంటే ప్రభు టార్చర్ పెట్టడు, ప్రభు మనల్ని హింసించడు. మనకు మనమే సరెండర్ అయిపోవాలి. మనకు మనమే నేను పాపిని అని ఒప్పుకున్నవాడు దేవునికి ఇష్టడు. కనుక సుంకరి దేవునికి ఎందుకు ఇష్టడు అని అంటే వాలంటరీగా సరెండర్ అయిపోయాడు, నేను పాపిని అని ఒప్పేసుకున్నాడు. అందుకని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, ఆయన క్షమిస్తాడు. ఇలా పాపినని ఒప్పుకోవటంతో, క్షమాపణ పొందటంతో ప్రార్థనా జీవితం ప్రారంభం. అలా ఒప్పుకున్న మనిషిలో అతని జీవితంలో కలిగే శ్రేష్టమైన ప్రార్థనా స్థలం, రెండో పాయింట్. మొదటిది శ్రేష్టమైన ప్రార్థన పలుకు, నేను పాపిని నన్ను క్షమించు. శ్రేష్టమైన ప్రార్థన వేదిక, శ్రేష్టమైన ప్రార్థన సందర్భం, శ్రేష్టమైన ప్రార్థనా స్థలం ప్రభు బల్ల. రొట్టె ద్రాక్షరసం ప్రభు మనకిచ్చిన బల్ల. ఆఫ్టర్ ఆల్ రొట్టె కదా, ఆఫ్టర్ ఆల్ రసమే కదా, అది మనల్ని ఏం చేయగలదు అని అనుకోవద్దు. నిజమే, రొట్టె వేసి కొడితే ఎవరికి దెబ్బ తగలదు, రాయి వేసి కొడితే తగులుతుంది. కనుక రొట్టె మనల్ని ఏం చేయలేదు, అది గుచ్చుకోదు, దానిలో ముళ్ళు లేవు. కనీసం చేపలైనా గుచ్చుకుంటాయి ముళ్ళు. రొట్టెలో ముళ్ళు లేదు, రొట్టెలో ఏమీ లేదు, గింజలు కూడా లేవు, రొట్టె మామూలుగా ఉంది, కనుక మనల్ని ఏం చేయలేదు అని అనుకోవద్దు. ఆ రొట్టెను అలా, ఆ ద్రాక్షరసాన్ని అలా వాళ్ళు అనాలోచితంగా, అయోగ్యంగా, సిద్ధపాటు లేకుండా
ఆలోచన లేకుండా దాన్ని తినడం వలన ఎందరో అపరాధులయ్యారట. కొందరు బలహీనులయ్యారట. బల్ల బలహీనమైనది కాదు, బల్ల బలమైనది. బల్ల బలమేంటో తెలుసా? అది మనల్ని బలహీనపరచగలదు. బల్ల బలము తెలిసి దాన్ని తీసుకోవాలి. దాని దగ్గరికి అది బలమైనదని తెలుసుకుని దాని దగ్గరికి రావాలి. మరి కొందరు ఏమయ్యారట? రోగులయ్యారట కదా. ఆ వచనాలు గుర్తున్నాయి కదా, 1 కొరింథీ పత్రిక. కొందరు రోగులయ్యారు, కొందరేమో నిద్రొచ్చి నిద్రపోయారు. నిద్ర అంటే నిద్ర అనుకునేరు, మరణ నిద్ర నొందారు. అంటే బల్లకున్న బలమేంటా అంటే బలహీనపరుస్తుంది. అక్కడతో మనం ఇంకా దిద్దుకోకపోతే రోగాలు తెస్తుంది, రోగాలతో దిద్దుకోకపోతే మరణాలు కూడా తీసుకొస్తుంది అది. అందుకనే బల్ల తీసుకునే ముందు ప్రార్థన చేసుకోండి అని పౌలు నేర్పించాడు. ఎక్కడ ప్రార్థన ఆషామాషిగా చేసిన, కొంచెం అజాగ్రత్తగా చేసిన, బల్ల దగ్గర చేసే ప్రార్థన గంభీరంగా చేసుకోవాలి. ఆ రోజు మాత్రం రాజీ పట్టడానికి వీల్లేదు. ఆ రోజు ప్రార్థనలో సిన్సియారిటీ ఉండాలి, ఆ రోజు ప్రార్థనలో నిజాయితీ ఉండాలి. మీరు ఎక్కడో నీరసంగా చేసుకోవచ్చు, చాపేసుకుని ఎక్కడో ఫ్యాన్ కింద కూర్చుని కొంచెం అజాగ్రత్తగా చేసుకోవచ్చు, కొంచెం ఆదమర్చి చేసుకోవచ్చు, కొంచెం ఇష్టానుసారంగా చేసుకోవచ్చు, కొంచెం నిర్లక్ష్యంగా కూడా ఉండొచ్చేమో. కానీ బల్ల ముందు చేసే ప్రార్థన మన ప్రాణాన్ని, మన జీవితాన్ని, మన ఆరోగ్యాన్ని నిర్ధారించే సమయం కనుక అక్కడ మాత్రం ప్రార్థన 100% గంభీరంగా ఆలోచనతో మనం మొత్తం జ్ఞాపకం చేసుకొని ఏమేమి దిద్దుకోవాలో, ఏమేమి ఒప్పుకోవాలో, ఏమేమి విసర్జించాలో, ఏమేమి అధిగమించాలో, ఏమేమి మానేయాలో అన్నీ గుర్తు తెచ్చుకొని చేసినవన్నీ ఒప్పుకుంటేనే ఆ చిక్కులో నుండి, ఆ బల్ల చేతిలో పడకుండా మనం బయటపడతాం. లేదంటే బల్ల చేతిలో చిక్కామా అది ముందు బలహీనపరుస్తుంది, తర్వాత రోగాలు తెస్తుంది, తర్వాత మనల్ని మరణానికి కూడా తీసుకొస్తుంది. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన బలం ఎంత? ఆఖరి మాట రోమాపత్రిక 10:13, జెఫన్యా గ్రంథం 1:6. ఈ 2 వచనాలు బైబిల్ మొత్తములో ప్రార్థన యొక్క బలమును మనకు తెలియపరిచే వచనాలు. జెఫన్యా 1:6 చదవండి. చాలు. ప్రార్థించని వారిని దేవుడు నాశనం చేస్తాడు. ప్రార్థనకు బలమేంటి అని అంటే అది మన జీవితంలో లేకపోతే నాశనమే. ప్రార్థన బలమేంటి? రోమాపత్రిక 10:13. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కలువరి కొండ 1000 కిలోమీటర్ల దూరములో యెరూషలేములో ఉండే కొండ. 1000 సంవత్సరాల క్రితం జరిగిన సందర్భం, సన్నివేశం దేవుడు మన జీవితాల్లోకి మనకు అతి సమీపముగా కొండని బల్లగా మార్చి బల్ల రూపంలో తెచ్చాడు. దేవునికి స్తోత్రం. మనకు కొండలు లేవు, కొండలెక్కే పని తీసేశాడు. ఇది వయసులో నేను కొండలు ఎక్కలేను. అందుకనే దేవుడు మనకు కొండను బల్లగా మార్చేసి, కొండ మీద ఉన్న యేసుక్రీస్తు దేహాన్ని రొట్టెగా మార్చి, కొండ మీద ఉన్న యేసుక్రీస్తు రక్తాన్ని రసంగా మార్చి, ఆ రొట్టెను ద్రాక్షరస రూపములో కలువరి కొండను మనకు బల్ల మీద సృష్టించి, బల్ల మీద నిరూపించి, బల్ల వద్ద వచ్చి ఆ అసలు సిసలైన ప్రార్థన చేసుకుని బలాన్ని పొందుకోండి అని ప్రభు చెప్తున్నారు. అందుకని కడకు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు శిలువ మరణము ఉచ్చరించకుండా ప్రార్థన చేయటం అక్రమం. ప్రభు అయిన యేసుక్రీస్తు నా కొరకు మరణించాడు, నీకు వందనము అని శిలువ మరణము జ్ఞాపకం చేసుకోకుండా మొదలుపెట్టిన ప్రార్థన అది మొదటి నుండే అక్రమ ప్రార్థన. ప్రతి ప్రార్థనకు న్యాయబద్ధత, లీగాలిటీ ఎప్పుడు వస్తుంది అని అంటే, ప్రభువా ఈరోజు నిన్ను అబ్బా తండ్రి అని నేను ప్రార్థనలో సంబోధించి
నీ బిడ్డగా, నీ కుమారుడుగా, నీ కుమార్తెగా ఇంత ధారాళంగా కృపాసనద్దమునకు చేరి నిన్ను ప్రార్థించగలుగుటకు ఏకైక కారణం నీ ప్రియకుమారుడు నా కొరకు సిలువలో మరణించి, ఆయన మరణించడం వలన ఆ యొక్క మందిరం యొక్క తెర నడిమికి పైనుండి కిందికి చెరగటం వలన ఈరోజు ధైర్యముగా నేను నీ సన్నిధికి కృపాసనమునొద్దకు చేరగలిగి నోరారా నిన్ను అబ్బా తండ్రి అని పిలవగలుగుతున్నాను గనుక నా కొరకు నీ కుమారుని పంపినందుకు నీకు వందనాలు. ఆయన నా కొరకు మరణించినందుకు నీకు వందనాలు. ఆయన నా పాపములు తీసివేసి నాకు విమోచన, క్షమాపణ, మారు మనస్సు, నిత్య జీవమును నాకు ఇచ్చినందుకు నీకు వందనములు అని చెప్పే ఈ తొలి పలుకులు మన పలక్కుండా ప్రార్థనలో డైరెక్ట్గా అవసరాలు, అక్కర్ల మీద పడిపోతే ఆ ప్రార్థన కేవలం మనకు ఏం సూచిస్తుంది అని అంటే అవకాశవాదితనాన్ని సూచిస్తుంది. ఆ ప్రార్థనలో కృతజ్ఞత ఉండదు. యేసు నా కొరకు మరణించాడని కృతజ్ఞత తెలిపే విజ్ఞాపనలోనికి వెళ్ళాలి. కృతజ్ఞత లేని విజ్ఞాపన అవకాశవాదితనము. అవసరాలకు మాత్రమే వాడుకొని వదిలేసేది కృతజ్ఞత లేనితనము. కనుక మనం కృతజ్ఞత చెప్పే వాటిల్లో అన్నమిచ్చాడు అని, ఆహారం ఇచ్చాడని, వస్త్రాలు ఇచ్చాడని, వాహనాలు ఇచ్చాడని, నివాసం ఇచ్చాడని, బిడ్డలు ఇచ్చాడని, ఉద్యోగం ఇచ్చాడని మనం స్తుతిస్తూ ఉంటాం. కానీ అన్నిటికంటే ఎక్కువగా కుమారుని ఇచ్చాడని స్తుతించాలి. ఆయన మన కొరకు మరణింపజేశాడని స్తుతించాలి. ఆయన రక్తాన్ని కార్చాడని స్తుతించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు బలి మరణము అన్న వస్త్రాల కంటే గొప్పది. యేసుక్రీస్తు బలి మరణము మన నివాసాలు, మన ఉద్యోగాలు, మన చదువులు, మన అవసరాల కంటే గొప్పది. కనుక గొప్ప వాటికి కృతజ్ఞత చెల్లించాలి. లోక సంబంధమైన వాటికి మనము కృతజ్ఞత చెల్లించి చాలిస్తున్నాం. కనుక ముందు కృతజ్ఞత, ప్రభు మన కొరకు మరణించాడని, ఆ తరువాత మరి అనేకమైన దేవుని కార్యాలకు మనము స్తుతి చెల్లించవచ్చు. దేవుని కార్యములన్నిటిలో శ్రేష్టమైన కార్యం సిలువ కార్యం, దాన్ని స్తుతించాలి. గనుక ప్రార్థన యొక్క కలువరి కొండ రూపం మనకు దొరికేది యేసుక్రీస్తు బలి మరణాన్ని నోటితో వివరంగా ఉచ్చరించాలి, వివరంగా దాన్ని మనం పలకాలి. అది మనం సొంతం చేసుకోవాలి. సొంతం అంటే నా కోసం చనిపోయాడు అని అనొద్దు, నా కోసం చనిపోయాడు అనాలి. చనిపోయాడంటే మీరు ఏదో జరిగి ఉంది ప్రభువా మేము నమ్ముతున్నాం లేదని హిస్టరీ అని అంటున్నారు. మీరు దేవునికి సర్టిఫికేట్ ఇస్తున్నారు. చనిపోయాడంటే ఆ లోకమంతా చనిపోలేదంటుంది, నేను చనిపోయాడు అంటున్నాను. చనిపోయాడు కాదు, నా కోసం నా స్థానంలో మరణించాడని ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో అప్పుడే మనం దేవుని బిడ్డలము. అప్పుడే క్షమింపబడిన వారం. క్షమింపబడిన దేవుని బిడ్డ అడిగే సమస్తము దేవుడు చేస్తాడు. క్షమింపబడి దేవుని బిడ్డగా అయిన వాని ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి, కలువరి కొండ యాగము మాకు ఏ విధముగా చట్టబద్ధమైన ప్రార్థన, నీ సన్నిధికి చేరే ప్రార్థన, నీవు విని మెచ్చి ఆలకించే ప్రార్థన మా నోట పుట్టిస్తుందో మేము నేర్చుకున్నాం. ప్రార్థన యొక్క పుట్టు పూర్వోత్తరాలు మొదలు నాయన బల్ల వరకు మా జీవితంలో ప్రార్థన ఎన్ని రూపాలుగా ఉన్నదో నేర్చుకున్నాం. కలువరి కొండను బల్లగా మార్చి, కలువరి కొండ మీద ఉన్న యేసుక్రీస్తును రొట్టెగాను ద్రాక్షరసంగాను మార్చి మమ్మల్ని బలపరచడానికి మాకిచ్చిన నీ యొక్క రొట్టె ద్రాక్షరసం ఎదుట గంభీరమైన ప్రార్థన, నిజాయితీ గల ప్రార్థన చేసి మేము దీవింపబడుటకు మాకు శ్రేష్టమైన ప్రార్థన వేదికలను ఇచ్చినందుకు నీకు వందనాలు. ఇది మొదలు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయు ప్రతి సందర్భములో సొలొమోను ప్రార్థించినట్లుగా పరమందున్న నీవు, ఆకాశమందున్న నీవు విని ఆలకించి వారిని విడిపించి ప్రత్యుత్తరమిచ్చి వారికి సమస్తము అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్.